అరే ఇంకా అత్తలేదు కరెంటు ఎట్లా రగాతో పొలం అంతా నెర్రెలు వాతుంది అంతా ఎట్లా మరి అరే పొద్దుగాల అత్తి పొద్దుగాటి నుండి ఇప్పటి వరకు కరెంట్ లేకపోయా అరే ఇది ఇంకా రాలేదు మరి ఎట్లా గతి అగో గీలో బండి వస్తుంది అమ్మా ఆపులి బండి ఆపుల్లి ఏం చేసిల్లమ్మా ఇవాళ కొబ్బరి తోట పెట్టినాం కొబ్బరి తోటనా పొలం అడిగేనా పక్క పంట పక్క పంట మా బావి పక్క పంట ఉన్నాయా ఎక్కడన్నా దొరుకుతున్నాయా మొక్కలు మరి కొనుక్కోవాలి నర్సరీలే కొనుకొచ్చిల్లా సరే మంచిది ఎన్ని పెట్టిల్లు మొత్తం చెట్లు 12 చెట్లు 12 చెట్లు ఎంత కొట్టిచ్చిల్లు 150 రూపాయలు కోట ఒడ్ల పొంటి మేము కూడా పెట్టాలి కనీల బదులు కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి అంత ఒడ్లు తవ్వుకుంటూ వస్తాలు మొత్తం బాధలకు పెట్టాలిగా మేము కూడా అడిదిక్కు కరెంట్ ఉన్నదా ఉన్నది కరెంట్ ఉన్నదా అయ్యో మరి ఇడిదిక్కు లేదు కదా పోతుంది అక్కడ కరెంట్ అయ్యో వాళ్ళందరికీ ఉన్నది మరి ఇటుపక్క ఎందుకు లేదో ఏమో తెలియదు సరే మంచిది పోతాలి ఇప్పుడు ఇంటికి పోతాలి అయిపోయిందా ఇంటికే పోతాను అయిపోయింది అరే ఆ లైన్కి ఉన్నట్టున్నది మరి ఈ లైన్కి ఎందుకు లేదు ఎట్లా గతి పొద్దుగాల అత్తి ఇవరు దాకుంటే నీళ్ళు లేదా కరెంట్ లేదా ఏం లేదా పొలం అంతా ఎండిపోవట్టే ఇంటికి పోయి తినేస్తా అంతలో ఈ లైన్కి కరెంట్ వస్తుంది కావచ్చు ఇక బుక్కడంతా తినేస్తా అయిపోతుంది ఏం కోసరో బుక్కడంతా తినచ్చి ఈ కరెంటు కావలి ఉండాలి లేకుంటే కాదు ఆ పొలం అంతా నెర్రెలు వస్తుంది ఎట్లా మరి ఏం చేసుడు ఈ కాలువ నీళ్ళు వచ్చినా మంచిగుండు కాలువ నీళ్ళు వస్తే కాలువ నీళ్ళు అన్నా కడదు ఈ కాలువ నీళ్ళు వస్తలేవా ఈ వర్షంకి వచ్చినా మంచిగుండు తినైతే అత్త తినొచ్చినాక ముచ్చటిగా అందరు మంచిగా నీళ్ళు కట్టుకున్నారు అబ్బో ఇడిదికి మొత్తం మంచిగా కట్టుకున్నారు అయిపోయింది వీళ్ళు పెట్టిల్లా నీళ్ళు అయ్యో వీళ్ళ పొలం కూడా ఎండిపోతుంది కదా వీళ్ళకి కూడా కరెంట్ లేనట్టున్నది అంటే ఈ మొత్తం ఈ లైనే లేదా అటుపక్క మొత్తం ఉన్నది ఇటుపక్క లేదన్నట్టు ఈ నీళ్ళు లేనిది ఏం పంటలు పండిస్తాము ఏంది ఇక్కడనే ఉన్నావు అనమర్చి వంట చేసినావా నడు అన్నం పెట్టు అన్నం ఎక్కది నేను ఇదివరదాకా షాయి తాగినా అవునా 10 అవుతాన్ని ఇంకా వంట చేయలేదా వచ్చి ఫోన్ పట్టుకునే కూర్చున్నావా మళ్ళా ఎప్పటికీ నా మీద ఏడుస్తావేంది నీకు అంతగానం ఇబ్బంది అయితే నీకు నచ్చినట్టు నువ్వే వంట చేసుకొని తిను ఇప్పుడు గిట్లా అంటాను మర్చి ఆ ఫోన్ కూడా వచ్చే ముందు గిట్లనే అన్నావానే నేను అన్ని పనులు చేస్తా అంటివి 2 గంటలకే లేస్తా అంటివి అన్ని పనులు చేస్తా అంటివి ఇప్పుడేమో గిట్లా మాట్లాడుతున్నావు మొత్తం మాటలు మార్చినావు ఏం పని చేయవా ఇక మొత్తమే పని చేయవా ఇంట్లో కూడా ఏం వంట చేయవా ఏం చేయవా చేస్తా నాకు వీలున్నప్పుడు ఇగో యూట్యూబ్ లో లైవ్ పెట్టిండ్రు మళ్ళీ లైవ్ దొరుకుతుందా లైవ్ ఉన్నప్పుడే చూసుకోవాలి అందుకనే చూస్తానా ఇగొడతలేదు అగొడతలేదు ఇంకా మా ఫ్రెండ్ ఫోన్ చేసి చీరల కలెక్షన్ చూడవే అని అన్నది ఆ చీరలు కూడా చూడాలి నాకే అసలు టైమే ఉంటలేదు దేవుడా నేను మొత్తుకుంటా అంటే ముందుగా ఇంట్లో పని చేసి ఆ ఫోన్ చూసి కాలవాడు ఏం చేస్తాం అసలు ఫోన్ కొనిచ్చున్నా తప్పైంది ఇగో తర్వాత చూస్తూ కానీ ఆ నీళ్లు కట్టలేక నేను సావేది వస్తానా ఎప్పటికి కరెంట్ పోతుంది ఇప్పుడు కరెంట్ లేక ఇంటి దాకా వచ్చిన పొద్దున్న నుంచి కరెంటే లేదు నడువు నువ్వు వంట చేయపో ముందుగా వంట చేయపో కరెంట్ ఎందుకు లేదు ఇదివరదాకానే వచ్చింది అయ్యో కరెంట్ వచ్చిందా ఇవరిదాకా లేకుండే కదనే పొద్దున్న నుంచే లేదు ఉడకపోతకే లేచిన నేను ఇప్పుడే వచ్చింది కరెంటు అవునా అయితే నువ్వు వంట చేసి సర్ది పట్టుకొని చేను కాడికి రా నేను పోతానా మళ్ళీ అక్కడ పొలం ఎండిపోతుంది తొందరరా చేను కాడికి రమ్మని పోతాడు అక్కడ సిగ్నలే రాదు ఏమప్ప కిలోమీటర్ ఇంటికి నడితే మళ్ళీ కిలోమీటర్ ఇంటి నడుచుకుంటూ రావాడితే ఇది అన్నం వండి పట్టుకొస్తుందో ఏం చేస్తుందో పోయే వరకు మంచిగా ఫోన్ ముందర పెట్టుకొని కూర్చున్నది ఫోన్ వచ్చి నుండి ఆగం చేస్తుంది
ఏం గతిరో ఈ గతో ఇంటికాడికి పోతేనేమో కరెంట్ ఉండే వీటికి ఖర్చు చూసే వరకు మళ్ళీ లేకపోయా ఎట్లా గతి ఎట్లా ఏం చేస్తూ ఈ ట్రాన్స్ఫారం కూడా మన దగ్గరే ఉండే దీళ్ళు ఏమన్నా పోయిందా మరి ఎవరొచ్చి చూసేవాళ్ళు లేరా ఎలుపరకు చెప్పన్నా ఎట్లా మరి ఎట్లా కరెంటు కావాలి కూర్చున్నాడు కాబట్టి రాములా 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 2 గంటలే చూడబట్టి ఇది ఇంకా తిండి పట్టుకరాదా ఎట్లా ఆగు ఫోన్ చేద్దాం అయినా ఫోన్ ఉన్నది కదా అరే లైవ్ చూస్తా అంటే ఫోన్ వస్తుంది కడి ఎత్తది మళ్ళీ ఈయననే ఇప్పుడే ఈ లైవ్ చూస్తా అంటే ఈయనకేం పని అసలు అగో కడి ఎత్తాంది ఏంది ఆ వర్షి తిండిదేవానే తిండెక్కడ రాగు నేను లైవ్ చూస్తాను ఇక్కడ మంచి చీరలు కనబడతాయి అగో ఏమో చెప్పి కడి ఎత్తది వర్షి 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 తిండిదేమని చెప్తే కాదే ఏ ఆగు తిండి 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 మంచి చీరలు తక్కువ రేటుకు ఉన్నాయట ఆగు ఇదేంద్ర లొల్లు నీ లొల్లి పాడుపడు ఆకలి పాడుపడుతుంది ఇటు కరెంట్ వస్తలేదు దీని సంగతి ఆగు ఇది తిండి లేదు ఏంది లేదు మళ్ళీ ఒకసారి చూసిపోతా లాభం లేదు ఆగు ఇది తిండి తేకుండా ఏంది దీని ఫోన్ చూసుడు ఏంది దీని కథ ఏంది లక్షణం ఏంది అరే వంట చేసి పట్టుకొని రమ్మని చెప్తే 2 గంటలు దాటింది మళ్ళీ కిలోమీటర్ పోయి కిలోమీటర్ నడవాలంటే అటు కిలోమీటర్ నడిచి ఇటు కిలోమీటర్ నడవాలంటే అబ్బో ఎంత బాధ అవుతుంది కాలు కీళ్ళని ఈడ్చుకొస్తాయి పొద్దున నుండి దీని లేదు 12 అవుతుంది ఇది ఇంకా అన్నం పట్టుకురాలే ఏం పట్టుకురాలే ఏది ఫోన్ చేస్తారేమో ఏమో అని కడిగేస్తుంది ఇటు కరెంట్ లేదు పొలం ఎండిపోతుందని బాధపడన్నా లేకపోతే ఆకలి అవుతుందని బాధపడన్నా ఇప్పుడు అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ నడవని బాధపడన్నా ఏంది నా బాధ ఇది అర్థం చేసుకోదా ఇది ఫోన్ పట్టుకునే ఉంటుందా ఏదో లైవ్ అంటుంది ఏదో కథ అంటుంది ఏదో లక్షణం అంటుంది వర్షి ఏమైంది ఫోన్ పట్టుకునే కూర్చున్నావు వంట చేసి పట్టుకురమ్మని చెప్పినా కదా ఏమైంది ఏంటిది ఎప్పటికెప్పటికి ఎందుకు ఫోన్ చేస్తాను నాకు ఏం కోసం నాకు ఇది నేను చీర చూసుకుంటా అంటే తాపకు డిస్టర్బ్ చేస్తాను ఎట్లా చూసుకోవాలి నేను అసలు నాకు ఫోన్ లేకముందు అసలు ఏం తెలియదు అందరూ మంచి మంచి చీరలు ఈ కలెక్షన్లని ఆ కలెక్షన్లని ఎంత తక్కువ రేట్ వస్తుందో చూసి మరీ కొంటారు నాకేం తెలియని ఎడ్డి దానిలా సప్పుదాగానే ఉంటాను ఇప్పుడు ఫోన్ వచ్చినాక కూడా గట్లనే ఉండన్నా అన్ని చూసి తెలుసుకోవద్దా చీరలు ఎక్కడి కలెక్షన్లు ఎక్కడి ఫోన్ వచ్చేదాకా ఫోన్ అంటివి ఇప్పుడేమో చీరలు చూడొద్దా అది చూడొద్దా ఇటు చూడొద్దా అని అనమాడుతుంది నాకు తిండి వద్దా నేను తిండి పట్టుకొని రమ్మని చెప్పినా కదా 2 గంటలు అవుతుంది ఇప్పుడు నేను పోయి మళ్ళీ కరెంట్ వస్తలేదా నేను అక్కడ మిరుగుతానా నువ్వేమో ఇక్కడ ఫోన్లు చూసుకుంటూనే ఉండు కరెంటు నువ్వు పోయేటప్పుడే నువ్వు ఆడ పోయి నీళ్ళు పెట్టినట్టు పని చేసినట్టు బాగా నా మీద వరుతాను అంటే నేను పోయింది గోళీలు ఆడుకోవడానికి కానీ కరెంట్ వస్తే నీళ్ళు పెట్టడానికే కదా నేను పోయింది గదే మరి ఉత్తగానే వచ్చినావు కదా ఆడ పని అయితే చేయలేదు కదా మంచిగా అటు తిరుక్కుంటా టైం పాస్ చేసుకుంటా ఏదో పని చేసినట్టు నా మీద వరుతాను అంటే నాకు పిచ్చిలు వేసి ఉట్టిగానే అటు ఇటు తిరుక్కుంటున్నాను సంబరంగా ఏం మాట్లాడతారు నువ్వు ఏం మాట్లాడతాను ఫోన్ ఆడ పెట్టు ఫోన్ ఆడ వాడి సపరేట్గా నీకు ఫోన్ వద్దు ఏదొద్దు అగో ఫోన్ వద్దంటావు నీతో మాట్లాడకుండా తినకుండా 4 రోజులైనా ఉంటా కానీ ఫోన్ లేకుండా నేనైతే అస్సలు ఉంటా మా ఫ్రెండ్స్ అయితే బొచ్చడు చీరలు కొంటాను వాళ్ళ ఆయనలు అయితే మస్తు కొనిస్తాను ఇటు యూట్యూబ్లో చూస్తారు అటు వాట్సాప్లో ఆర్డర్ పెడతారు నాకు ఫోటోలు పెడతాను ఇగో ఇది కొన్నమే అగో అది కొన్నమే తక్కువ రేటుకే వచ్చింది ఈ ఆఫరు ఆ ఆఫరు ఈ డిస్కౌంట్ ఆ డిస్కౌంట్ అని చెప్తాను నాకు మస్తు బాధ అవుతుంది అట్లా చూస్తా అంటే బాధ అవుతుంది మరి చూసుడు బంద్ పెట్టు ఏదో ఫోన్ల బంధం ఫోన్ మాట్లాడాలి ఆడ వారేసుకోవాలి ఏదో సంబరానికి చూడాలి కానీ వీళ్ళది కొనరు వాళ్ళది కొనరు అని చూసుడు ఎందుకే అవసరం లేదు నువ్వు ఎప్పటికి ఇట్లనే వరుతావు హలో రాణి ఇంకా ఎర్రంచులు ఎందుకు తీసుకున్నావే పచ్చంచుది అయితే మంచి చిన్న బార్డర్ ఉండే మంచిగా ఉండే ముద్దుగా
ఇప్పుడు పెద్ద బార్డర్ ఎవరు పట్టుకుంటలేరు, అది తీసుకోకే, అది మళ్ళీ రిటర్న్ పెట్టు. అరే దీంతో ఎట్లరో ఓ వర్షి ఆ బార్డర్లు గీడలు పక్కకు పెట్టి నాకు తిండి పెడుతురా నడువు. ఇగో ఒర్రకు తిండి పెట్టాలంటే వంట చేయొద్దా? వంట చేయలే ఇంకా నేను. ఏమైనా తిండి 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 తప్ప ఇంకో లోకమే లేదా నీకు? అంటే ఇంకా వంటే చేయలేదా? ఇగో రాని సరే ఆ చీర అట్లుండని కానీ బ్లౌజ్కి అయితే మంచిగా పోత ఓపియే, జిగేల్ జిగేల్ మన మెరవాలి. ఓ భగవంతా శంకర ఏంది ఇది? అయ్యో అయ్యో అయ్యో. అయ్యో ఏదైనా గంజులు అంటుదామంటే అన్ని గంజులు తోమని ఏమున్నాయి. నిన్న కూరలు ఎక్కడి గంజులు అక్కడనే ఉన్నాయి. అయ్యో నిన్న నూనె తక్కువ వాసన వస్తుంది. ఎట్లా గతి ఏంది దీంతో? వర్షి ఎంతసేపు మాట్లాడతావే నువ్వు ఫోను? గది గట్ల ఇప్పుడు కంప్యూటర్ వర్క్ బంద్ చేయి ఫోన్. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. రాని లేదు ఇన్ని లేదు, నువ్వు అసలు ఏం పని చేయకుండా ఎందుకుంటానమే నాకు అర్థం కాదు. ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ బంద్ పెట్టు, నాకు తీసి అర్థమని చూసేవారే చూస్తాం, ఓపిక పట్టే వరకు పడతాం. మొత్తం ఎక్కడనే ఉన్నాయి ఫోన్ పట్టుకుంటూ అటు ఇటు తిరుగుడు, పొద్దున్న లేచుడు, రాత్రి అంతా ఫోన్ చూసుడు. ఏందని కథ? నువ్వు చేయడానికి అటు ఇటు తిరిగంగా లేదు కానీ ఫోన్ మాట్లాడుకుంటా పని కోసం తిరిగినా, పని కోసం తిరిగినా నేను. నీకు ఫోన్ వద్దు ఏమద్దు, నీకు ఫోన్ వద్దు ఏదద్దు నీకు. నడు చక్కగా ఇంట్లో పని చేసి అన్ని పనులు అయిపోయాక ఫోన్ పట్టు. అప్పటిదాకా ఫోన్ పట్టక నడు. ఫోన్ అసలు నీకు ఫోన్ ఎందుకే? నీకు అవసరం లేదు ఎప్పటికీ ఫోన్ పట్టుడు, అది అట్టుడు, ఇదిగో ఉన్నది అదిగో ఉన్నది. ఇదే కథ. వాళ్ళు అన్ని పనులు చేసుకుంటలేరా వాళ్ళ ఇంట్లో? చేసుకుంటారు కావచ్చు. ఇప్పుడు ఏమైతుంది? ఎక్కడక మాట్లాడకు, నడు సపరేక. ఏ ఫోన్ వద్దు. ఇన్ని రోజులు బట్టి ఫోనే ఉండేదా? నీ కొండ పెట్టుకుంటా, నీకు చేసుకుంటా, ఎట్టి చక్కెర చేసుకుంటూనే ఉన్నా. ఇప్పుడు 4 రోజులు బట్టి ఫోన్ చూస్తా అంటే నీకు ఇదైతుందా? అంటే ఫోన్ చూస్తే చూడు, కానీ నువ్వు ఇంట్లో పని చేయకుండా ఫోన్ చూస్తే ఎట్టనే ఇంట్లో పని ఎట్లా నడవాలి? అంటే నేను ఉట్టిగానే తిరుగుతానంటాను. నేను పోయి పొలానికి పోయినా, పొలాన్ని నీళ్ళు కోసం. ఆఫర్ పోతుంది. ఆఫర్ ఇప్పుడు మధ్యాహ్నం వరకే ఉంటదట. ఏం ఆఫరు? ఆఫర్ ఎక్కడిది, కథ ఎక్కడిది, లక్షణం ఎక్కడిది? మళ్ళీ కొత్త కథ పెడతానమా? ఏది లేదు, ఏ ఆఫర్ లేదు, ఏది లేదు. నడు చక్కగా ఇంట్లో పని చెప్పాడు. నడు ఇంట్లో పని చేసినా ఏమైనా తిండి 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 అబ్బా. అంటే పూట తినకపోతే ఏమైతుంది? అంటే ఫోన్ చూసుకుంటుంటే ఆవేది మనం చేసేది ఎందుకే? కూటి కోసమే కాదే కోటి విద్యలు. తిండి 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 అట. దీనికి ఇట్లా అయితేనే ఇంటది, లేకుంటే అసలు అరే ఫోను అగో మళ్ళీ అవుతాయి చేస్తాను. ఎవరు ఎప్పటికి ఇట్లా ఏకోటి ఏళ్ళని మీతోని కట్ చేసింది. నువ్వు అందరి ముంగట ఇజ్జత్ ఇస్తావా? దోస్తులందరి ముంగట ఇక్కడ ఫోన్ దే. నువ్వు ముందుగా పని చెప్పు. నువ్వు ఏది రాకు ఎటు రాకు, నడు ఫోన్ ఇయ్యి, నేను చేస్తా. అవసరం లేదు, అన్న చూసుకుంటే చేస్తా. సరే మరి చేయిపో. ఇప్పుడు దీనిలో చూసుకుంటా మరి తిండి తొందర తయారు చేయి, తినాలి. నేను మళ్ళీ పోవాలి, మళ్ళీ పొలం కాడికి. కరెంట్ వస్తే చూసుకుంటూ ఉండాలి. అక్కడ పొలం నీళ్ళు లేక పొలం ఎండిపోతుంది. ఇది ఫోన్ వచ్చినాక పూర్తిగా మారింది. ఫోన్ అని ఫోన్నే పట్టుకొని ఉంటుంది. ఫోన్ లేకుంటే వేయాలి, ఫోన్ లేకుంటే అయితేనే ఇది ఉంటుంది. అబ్బో లేకుంటే ఫోన్కు మొత్తం ఏంది పిచ్చిది అవుతుంది. అయింది ఇది ఫోన్ పట్టుకొని. ఏమన్నా అంటే ఫోను ఇది అది కొన్నది, అదొకటి ఇది కొన్నది, ఇది అది ఇది, ఓ ఈంటక్ అది ఆయింటక్ ఇది. ఫోన్ లేకపోతే ఏది లేకుండే మంచిగా, అరే మంచిగా ఉండే, మంచిగా తినేది, మంచిగా ఉండేది, అన్ని మంచిగా పనులు చేసేది. ఫోనే ఆగం చేసింది దీన్ని.